యేసయ్యా 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహనీయుడా, జ్యోతిర్మయుడా, ఆరాధ్య దైవమానికి స్తోత్రాలు. నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, నీ నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మేమందరం అనుభవించినట్లుగా సహాయం ఇచ్చి యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, గడిచిన
ఫిబ్రవరి మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క మరి మార్చి మొదటి ఆదివారపు ఆరాధనలో మనమందరం పాల్గొంది దేవాది దేవుని మహిమపరిచే సమయాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. ప్రభు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచినట్టుగా మనం ప్రార్థనా పూర్వకముగా ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఈ సందర్భంగా మనం చదువుదామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని సందర్భంగా మనం చదువుదాము. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి, ఆకాశమును భూమిని ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచు ఉన్నాను. అవును తండ్రి, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు. గుడ్డివాడికి చూపునిచ్చారు, మూగవాడికి మాటలు ఇచ్చారు, కుంటివాడికి నడకనిచ్చాడు, చచ్చిన వాడికి ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, ఎంతో మంది కన్నీళ్ల నుండి ఆయన విడిపించాడు. ఆయన సువార్త ప్రచురిస్తూ ఆయా ప్రాంతాలకు తిరిగి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారుమనసు పొందండి, రక్షణ పొందండి అని మరియు ఆయన ఆ సువార్తను ప్రకటించుకుంటూ శిష్యులను తయారు చేసుకుంటూ ఈ భూలోకంలో ఆయన పరిచర్య చేశాడు. ఆ సందర్భంలో కొంతమంది శిష్యులు, ప్రభువా, నీ నామమున దయ్యములు నీకు లోబడుచున్నవి, దయ్యములు వెళ్ళిపోవచ్చున్నవి అని ఆ శిష్యులు అడిగినప్పుడు, దయ్యములు వెళ్ళిపోతున్నాయని సంతోషింపబాకండి, ఇదిగో మీ యొక్క పేర్లు పరలోక రాజ్యంలో జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి అని సంతోషించండి అని ప్రభు వారితో మాట్లాడినట్టుగా చదువుతాం. ఆ సందర్భాల్లో ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించినట్టుగా చూడగలుగుతున్నాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించినట్టుగా చూడగలుగుతున్నాం. చూసారా, అక్కడ ఆ కింది వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆత్మలోని ఆనందించిన తర్వాత తండ్రి, ఆకాశమునకును భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను అని ప్రభు చెప్పాడు. జ్ఞానులకును వివేకులకును నీవు మరుగు చేసి పసిబాలులకు ఇదిగో నువ్వు జ్ఞానాన్ని కలుగ చేశావు, అందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నానని మరి యేసు ప్రభు వారు ఆత్మలో ఆనందించినట్లుగా, ఆత్మలో సంతోషించినట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నిజమే, దేవుని బిడ్డమైనటువంటి మనం కూడా దేవుని ఆత్మ చేత సంతోషించాలి, దేవుని ఆత్మలో ఆనందించాలి అని దేవుని వచనాన్ని బట్టి, ప్రభు యొక్క లేఖనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి ఆ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ చక్కటి మాట మరియు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచూ ఉన్నాను, ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ కూడా ప్రభునందు మనం ఆనందించబద్ధులమై ఉన్నామని దేవుని వచనాన్ని బట్టి, ప్రభు యొక్క లేఖనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనకు సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఎన్నెన్నో పరిస్థితులు మన యొక్క జీవితాన్ని కృంగదీస్తాయి. అవన్నిటిని బట్టి మనం కృంగిపోవద్దు, వాటన్నిటిని బట్టి మనం నలిగిపోవద్దు, వాటన్నిటిని బట్టి మనం విసిగిపోవద్దు. దేవుడు తప్పకుండా నాకు విడుదల ఇస్తాడు, దేవుడు తప్పకుండా నాకు ఆరోగ్యం ఇస్తాడు,
దేవుడు తప్పకుండా నాకు స్వస్థత ఇస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను మరియు ఆ పరిస్థితుల నుంచి మరి విడుదల చేస్తాడనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆత్మలో ఆనందించాలి అట. దేవుని ఆత్మ చేత మనం ఆనందించాలి. మన సమస్యలన్నీ పక్కన పెట్టి, మన పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టి, మన దుఃఖమంతా పక్కన పెట్టి, మనకున్నటువంటి అప్పులు అవన్నీ కూడా పక్కన పెట్టి ఆత్మలో మనం ఆనందించాలి. ఆత్మ చేత మనం సంతోషించాలి. ఎప్పుడైతే మనం ఆత్మలో ఆనందిస్తామో సాతాను గారికి సిగ్గు కలుగుతుంది. అరే, ఇన్ని అప్పులున్నా కానీ ఆనందిస్తూ ఉన్నాడు, ఇంత అనారోగ్యం ఉన్నా కానీ ఆనందిస్తూ ఉంది అని సాతానికి సిగ్గు అనిపించేసి వాడు ఏం చేస్తాడంటే వాడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనము దుఃఖంతో ఉంటామో దేవుడి సన్నిధానంలో, బాధతోటే ఉంటామో దుష్టుడు ఇంకా కూడా మనకు బాధ కలగజేస్తాడు, ఇంకా సమస్యను కలగజేస్తాడు, ఇంకా ఇబ్బందులు కలగజేస్తాడు. ఎప్పుడైతే మనం మన సమస్యలో, మన బాధలో దేవుని యందు దేవుని ఆత్మచేత మనం ఆనందిస్తామో ఇదిగో దుష్టుడు కూడా మరి వెనక్కి వెళ్ళిపోతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తులు చెప్తున్నాడు, మరలా చెప్పుచూ ఉన్నాను ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచూ ఉన్నాను ఏమనంటే ప్రభునందు ఆనందించుడని వాక్యం సెలవిస్తుంది. చూసారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనంలో అక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుతాం అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 48లో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందు. దేవునికి స్తోత్రాలు. చూసారా, ఇక్కడ మరియా దేవుని యందు ఆనందించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నా ఆత్మ దేవుని యందు ఆనందించెను, నా ఆత్మ దేవుని యందు ఆనందించును. ఇదిగో నాకున్నటువంటి కష్టాల్లో ఆనందించకుండా ఉండలేవను, నాకున్న బాధల్లో ఆనందించకుండా ఉండలేవను. దేవుని యందు నేను ఆనందిస్తాను, దేవుని యందు నేను సంతోషిస్తాను, దేవుని యందు నేను పాడుతాను, దేవుని యందు గానము చేస్తాను. ఇదిగో నా ఆత్మ ఇదిగో దేవుని యందు ఆనందించను. అన్ని తరముల వారు కూడా మరియు నన్ను ధన్యురాలందరూ, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను. ప్రభు స్తోత్రాలు. దేవుడు నీకు గొప్ప కార్యాన్ని కలుగజేశాడు. ఆయన రక్షణతో నింపాడు. ఆయన రక్షణ ఆనందాన్ని నీకు ఇచ్చాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని కప్పాడు. ఆయన ఆత్మచేత నింపాడు. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. కలిసి వస్తేనే ఆనందించడం కాదు, విన్నారా? అప్పులు తీరితేనే ఆనందించడం కాదు, సమస్యలు పోతేనే ఆనందించడం కాదు. దేవుని యొక్క రక్షణ మనకు కలుగజేశాడు. ఆయన ఉచితమైన రక్షణ మనకి ఇచ్చాడు. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆయన రక్తం మనకి ఇచ్చాడు. ఆయన స్వాస్థ్యం మనకి ఇచ్చాడు. ఆయన సర్వం కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి, సంతోషించాలి. ఆనందించడం అంటే దేవునితో కనెక్ట్ అవ్వడం మాట, దేవుడిలో లీనమైపోవటం మాట, దేవుడిలో మమేకం కావటం ఆనందించటం. కనుక దేవుడి బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాలి అని వాక్యం సెలవిస్తుంది. మొదటిది ఏమిటంటే ఇదిగో పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రాలు. ఆత్మ చేత మనం ఆనందించాలి, ఆత్మలో ఆనందించాలి అని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరచుచూ ఉన్నాను. చూసారా, రెండో విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. యూదా పత్రిక, క్రొత్త నిబంధనలో యూదా పత్రిక, అందులో 21వ వచనములో ఒక మాట మనం చదవచ్చు అన్నమాట. విశ్వసించు అతి పరిశుద్ధమైన దానియందు మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి అని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. రెండవది ఏమిటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట. ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ద్వారా ఇదిగో దేవుని యొక్క సన్నిధికి మనం చేసే ప్రార్థన వెళుతుంది. అదే చెప్తున్నాడు భక్తుడు అనమాట. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని యందు మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. మీరు కట్టుకోవాలి. విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్ముని మీరు కట్టుకోవాలి. అపోస్తులు వేసినటువంటి పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోనాలి.
దేవుని వాక్యం చేత మీరు కట్టుకోనాలి. దేవుని మాటల చేత మీరు కట్టబడాలి. దేవుని శక్తి చేత మీరు కట్టబడాలి. దేవుని కృప చేత మీరు కట్టబడి విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని యందు మీరు కట్టబడుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, పరిశుద్ధాత్మ చేత మనం ప్రార్థన చేయాలి. చూసారా, ఒక వాక్యం మీకు తెలియపరుస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదవండి. ఏలయనగా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. మనము దత్తపుత్రాత్మను పొందలేదు. మనము చూసారా, అక్కడ వాక్యమే సెలవిస్తుంది. ఎలాగనగా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆత్మ కలిగినటువంటి వారమై, ఆత్మ కలిగినటువంటి వారమై, ఆత్మ చేత నింపబడినటువంటి వారమై, ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వారమై, ఆత్మ చేత నడిపించబడినటువంటి వారమై, ఆత్మ చేత కదిలించబడినటువంటి వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామని వాక్యం సెలవిస్తుంది. నిజమే, దేవుని ఆత్మ చేత మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని ఆత్మ చేత మనం ప్రార్థన చేస్తే సాతాను శక్తులు కూడా గడగడలాడిపోతాయి. దేవుని ఆత్మచేత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడికి మరియు కంపరం ఎత్తుతారు. దేవుని ఆత్మచేత ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్ట శక్తులు కూడా కాలిపోతాయి. దేవుని ఆత్మచేత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో మాంత్రిక శక్తులు సైతం కూడా మరియు వెళ్ళిపోతాయనే విషయాన్ని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అదే భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఏలయనగా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగినటువంటి వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామని దేవుని యొక్క వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరచండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యములో ఆత్మ మన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. చూసారా, అక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఆత్మ ద్వారా ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. అంటే ఆత్మ ద్వారా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. దేవుని ఆత్మ కలిగినటువంటి వారమై, దేవుని ఆత్మ నింపబడినటువంటి వారమై ప్రతి సమయమందున ఇదిగో విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన. ముందుగా మనం ఏం చదివామంటే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని రోమీయులకు రాసిన పత్రికలో చదివాము. ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం ఏం చదువుతున్నామంటే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. దేని ద్వారా మనం చేయాలి? ఆత్మ ద్వారా చేయాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారమై, దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వారమై ప్రతి విధమైన విజ్ఞాపనలు చేయాలి. ప్రతి విధమైన ప్రార్థనలు చేయాలి. ప్రతి విధమైనటువంటి ఇదిగో మరియు ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రాలు. విచారకరం ఏమిటి అంటే మనం ప్రార్థన చేయము. దేవుని ఆత్మ కలిగి ఉన్నా కానీ, దేవుని పరిశుద్ధాత్మను పొందినా కానీ మనం ప్రార్థన చేయడానికి మనము మరియు సుముఖత చూడనటువంటి పరిస్థితి. ఎందుకు చేయదు ప్రార్థన? ప్రార్థన చేయకుండా మీ మనస్సు ఏ విధంగా ఒప్పింపజేస్తుంది? లేఖనం ఏమంటుంది? అక్కడ లేఖనం ఏమి సెలవిస్తుంది? ఆత్మ మన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆత్మ కలిగినటువంటి బిడ్డ, దేవుని ఆత్మ చేత నడిపించేటువంటి బిడ్డ, దేవుని ఆత్మ పొందినటువంటి బిడ్డ ప్రార్థన చేయకుండా ఎందుకు ఉండాలి? ప్రార్థన చేయాలి కదా. దేవునికి ఇష్టం, ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమదై అది బహుబలము కలిగిందని వాక్యం సెలవిస్తుంది. ఒక నీతిమంతుడు చేసేటువంటి ప్రార్థన అది బలమైనటువంటిది. ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది, ఆ ప్రార్థనలో ప్రభావం ఉంటుంది, ఆ ప్రార్థనలో జీవం ఉంటుంది. ఆ ప్రార్థన ద్వారా ఇదిగో మనం ఏ కార్యమైనా పొందగలుగుతాం.
ప్రార్థన మన జీవితంలో చేయవలసినటువంటి వారమైన, ఆత్మ కలిగినటువంటి వారమైనటువంటి మనం, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వారమైన మనం, ఇదిగో ప్రతి సమయమందు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి. మన కుటుంబ పరిస్థితి కొరకు, మన ఆరోగ్య పరిస్థితి కొరకు, మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచు కొరకు, ఆత్మీయ జీవితంలో మరియు ఫలం పొందుట కొరకు, ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు, ఆత్మీయ జీవితం బలోపేతం చేసుకున్నట్టు కొరకు ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రెండవది మీకు చెప్పినటువంటిది ఏమిటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మొదటిది ఏమిటంటే ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఆనందించాలి అని మీకు తెలియపరిచాను. మూడో విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరచ చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో గానము చేయుచు అని వాక్యము సెలవిస్తుంది. చూసారా, ఆత్మ సంబంధమైన పద్యములతో, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో మీరు ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు, మీ యొక్క బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితముగా మీ హృదయములో గానము చేయాలి అని వాక్యము సెలవు. ఆత్మ సంబంధమైనటువంటి గానము మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనం పాడేటువంటి పాటలు ఏ విధంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. మనం పాడే పాటలు దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండాలి. మనం పాడేటువంటి పద్యములు, మనం పాడేటువంటి పాటలు దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి. మనం పాడేటువంటి పాటలు మనకు మార్కులు వేసుకునేటువంటివిగా ఉండకూడదు. మనం పాడేటువంటి పాటలు ఇతరుల ద్వారా మెప్పు పొందించుకున్నటువంటివిగా ఉండకూడదు. అదే భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనొచ్చు, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనొచ్చు, కృపాసహితముగా మీ హృదయములో గానము చేయొచ్చు అని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా తెలియపరచండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. 5:19. సంగీతములతోను చూసారా. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, దానికి ముందు వాక్యం, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ. చూసారా, అక్కడ ఆత్మపూర్ణులై ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మపూర్ణులై ఉండి ఆత్మ సంబంధమైన పాటలు పాడండి, ఆత్మ సంబంధమైన పద్యాలు పాడండి అని మరి అక్కడ భక్తుడు చెప్తున్నట్టుగా చూడగలుగుతాం. ఇంకొక విషయం కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో పాడుదును అని భక్తుడు చెప్తాడు. దేవునికి స్తోత్రాలు. చూసారా, అపొస్తలుడైన పౌలు అక్కడ రాస్తూ ఎట్లా పాడతాడట, ఆత్మతో పాడుతాను అని వాక్యం సరే. నిజమే, ఆత్మ సంబంధంగా మన పాటలు ఉండాలి. ఆత్మ సంబంధమైన పాటలతో దేవుని మహిమపరచాలి. వింటారా, ఈ మధ్య వచ్చిందిగా, కోయా రే కోయి కోయి కోయా. ఏంటయ్య అసలు ఆత్మ సంబంధమైనటువంటివేనా? ఒక మనిషిని ఆత్మీయంగా నడిపించేటువంటివేనా? ఒక మనిషికి ఆత్మ సంబంధమైన పునాది వేసేటువంటి పాటలేనావి? ఎలాంటివి? సమాజం ఎదిగిపోతుంది. కానీ లేఖనాలు ఏమంటుందంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడండి. ఈ పాటలు అనేది ఒక హెచ్చరికతో కూడినటువంటివిగా ఉండాలి. ఆ పాటలో అర్థం ఉండాలి. ఆ పాట మనకు గుండెకు తాకేదిగా ఉండాలి. ఆ పాట ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ కలిగినటువంటి వారముగా ఉండాలి. అదే భక్తుడు చెబుతున్నాడు, ఆత్మతో పాడుదును. దేవునికి స్తోత్రం. ఆత్మతో పాడాలి, జ్ఞానంతో కాదు, దైవికంగా ఆత్మతో పాడాలి. కనుక దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారమై ఆత్మతో పాడాలి అని చెప్తున్నాను. 4 విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరచు. చూడండి,
యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 9:9 అక్కడ దేవుడు ఆరాధికుడు అని రాయబడినట్టుగా వాక్యము సెలవిస్తుంది. ఆరాధన అనేటువంటి పదం ఇంగ్లీష్ నుండి వచ్చింది. మొదట ఈ పదం షాచా అనేటువంటి హీబ్రూ పదము నుండి వచ్చింది. మరి గ్రీకులో ప్రొస్కోనియా అనేటువంటి యొక్క దీని అర్థం అన్నమాట ఈ యొక్క ఆరాధన అనేటువంటిది. కనుక ఈ యొక్క ఆరాధన అనేది దాని అర్థం ఏమిటి అంటే, ఆరాధన అంటే దేవుడికి మొక్కుట. ప్రభు స్తోత్రం. ఈ ఆరాధన మనం ఏమి చేయాలి అంటే ఆత్మతో దేవుడిని ఆరాధించాలట. చూసారా, సొలొమోను భక్తుడు మందిరాన్ని డెడికేషన్ చేసినప్పుడు అందరూ నిలబడి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క సన్నిధి అనేది ఆ మందిరం మీదకి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దావీదు కాలంలో కూడా పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు అందరూ నిలబడి దేవుని ఆరాధించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆరాధన అంటే దేవుడికి మొక్కటం మాట. ఆరాధన అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే దేవునికి మొక్కటం. ఒక రిఫరెన్స్ మీకు చూపెట్టదు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. 22:5 తన పనివాడిని ఉండుడి, ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వర్షిప్ అండ్ కమ్ అగైన్ టు యు అని మరి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డది. చూసారా, వర్షిప్ అండ్ కమ్ అగైన్ అంటే మరలా మరలా. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమిటంటే వర్షిప్ అని రాయబడింది. వర్షిప్ అంటే ఆరాధన. అంటే నా దేవుడికి ఆరాధన చేసుకొని మరలా వస్తామని అబ్రహాము తన పనివాడితో చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ యొక్క వర్షిప్ లేక ఆరాధన అనేది ఏమిటంటే దేవునికి మొక్కుట, దేవునికి స్తోత్రాలు. చూసారా, తెలుగులో దీని అర్థం ఏమిటంటే దేవునికి విధేయులవుట, దేవునికి సాష్టాంగపడుట, దేవునికి నమస్కారం చేయుట, దేవునికి తల వంచుట ఆరాధన అనేటువంటి పదానికి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడిని మనం ఏ విధంగా ఆరాధించాలి అంటే దేవుని తల వంచి దేవుని ఆరాధించాలి, సాష్టాంగపడి దేవుని ఆరాధించాలి, మోకాళ్ళ మీద ఉండి దేవుని ఆరాధించాలి, విధేయుల వగుతూ దేవుని ఆరాధించాలి అనేది దేవుని వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఈ ఆరాధన ఎలాంటిదిగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. వాక్యానుసారమైనటువంటి ఆరాధన, ఆత్మానుసారమైనటువంటి ఆరాధన మరియు ఆ దైవారాధనతో కూడినటువంటి ఆరాధన ప్రభు యొక్క సన్నిధిలో మనం చేయాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము మరి 3వ వచనములో అక్కడ సొలొమోను దేవుని ఆరాధించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనములో నేల మట్టుకు మరియు అబ్రహాము వంగినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఆరాధన అంటే నేల మట్టుకు వంగాడట. నేల మట్టుకు శిరస్సు వంచి అబ్రహాము వంగినట్టుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆరాధన మనం ప్రభు సన్నిధిలో చేయగలుగుతున్నాం? ఎలాంటి ఆరాధన మనం ప్రభు దగ్గర చేయగలుగుతున్నాం? విధేయతతో కూడినటువంటి ఆరాధన, నేల మట్టుకు వంగేటువంటి ఆరాధన, సాష్టాంగపడి చేసేటువంటి ఆరాధన, తలలో వంచి శిరస్సు వంచి చేసేటువంటి ఆరాధన, ఆకాశం వైపు కన్నులెత్తి మరియు గుండెలు బాదుకుంటూ అయ్యా నువ్వు పాపినని ప్రభు దగ్గర ఆత్మతో కూడినటువంటి ఆరాధన వ్యక్తులు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రాలు. కనుక ఈ ఆరాధన ఎలాంటిదిగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. దేవుడికి స్తోత్రం. 4 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏమిటంటే ఆత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. 2వది ఏమిటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. 3వది ఏమిటంటే పరిశుద్ధాత్మలో గానాలాపన చేయాలి, దేవుణ్ణి మరియు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. 4వది ఆత్మ సంబంధంగా దేవుణ్ణి ఆరాధించాలి. అంటే సాగిల పడుకుంటూ
నమస్కారం చేసుకుంటూ మ్రొక్కుకుంటూ విధేయులు అవుకుంటూ మన హృదయాన్ని మన యొక్క అర్పణగా అర్పించుకుంటూ దేవుని ఆ విధంగా ఆరాధించినప్పుడు అట్టి విధమైనటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి అంగీకారమైనటువంటిది, దేవుడికి ప్రియమైనటువంటిదిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని